985. సో మొట్టమొదటి కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హాయ్, గుడ్ ఈవినింగ్ జయతి. హాయ్, గుడ్ ఈవినింగ్ శ్రీధర్. కాదు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ శంకరంపల్లి నుండి సుంకే కార్తీక్. కార్తీకా? హాయ్ కార్తీక్. హాయ్, హౌ ఆర్ యు జయతి? యా ఫైన్, థ్యాంక్ యూ. ఫైన్ అంటే ఫైన్ కాదు, అలా అలా ఉన్నానమాట. మార్నింగ్ సాడ్ న్యూస్ కదా. ఎందుకు? మన పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ చనిపోయిన వార్త మార్నింగ్ న్యూస్ వినేసరికి కొంచెం బాధ అనిపించింది. అందుకే గురించి కొంచెం అంత బాగాలేదు. సో చెప్పు కార్తీక్. చాలా రోజులు కాల్ చేయక. చాలా రోజులు అవుతుందా? మరి ఎందుకు ఇంత పెద్ద గ్యాప్ ఎందుకు ఇచ్చావు? గ్యాప్ అంటే లైన్ దొరకాలి కదా. లైన్ దొరకాలా? మరి ఈ రోజు ఎలా దొరికింది చెప్పు. సడన్ గా దొరికింది తెలుసా. ఎప్పుడు ఆకస్మికంగానే జరుగుతూ ఉంటాయి ఏదైనా కూడా. సో చెప్పు కార్తీక్, ఏదైనా సాంగ్ కావాలా ఈరోజు? సాంగ్ అంటే ఆయుధం నుండి ఒక సాంగ్ కావాలి మరి. ఓ లాస్ట్ టైం అడిగావు కదా, ఇదేమిటమ్మా ఏదో సాంగ్ ఏదో అడిగావు కదా. ఎప్పుడు అడగాలి? వెన్నెల్లో ఎప్పుడు అడగాలి నేను సాంగ్? అడగలేదా? ఓకే, ఆయుధం పట్టుకొని రెడీగా ఉండి కోసం సాంగ్ ప్లే చేపిస్తాను. ఆయుధం నుంచి రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైన హృదయమైన సంఘాలి. అయితే నా హాబీస్ చెప్పనా? నీ హాబీసా? నా హాబీస్ ఇక్కడ మా విలేజ్ లో మొక్కలు పెంచుతుంటాం బాగా. ఓకే ఓకే, మొక్కలు పీకకుండా ఉంటాయి, మొక్కలు పెంచుతున్నావు అనమాట నువ్వు. పెంచుతుంటాం. అయితే ఇక్కడ అందరు ఏమంటారంటే మొక్కలు ఎక్కువ పెంచుతున్నాం కాబట్టి అడవి మనిషి అని పిలుస్తుంటారు నన్ను. నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పు. అడవి మనిషి అని పిలుస్తుంటారు. అడవి మనిషి? మొక్కలు పెంచితే అడవి మనిషి అంటారా? దిస్ ఇస్ టూ మచ్. నీ ఫేవరెట్ మొక్క అని చెప్పు. గులాబీలా లేకపోతే ఏ మొక్కలు పెంచుతూ ఉంటారు? లేదు, జామ మొక్కలు, నేరేడు మొక్కలు, ఓకే ఓకే, పండ్ల జాతులు పెంచుతుంటారు. ఓకే, చెట్లు అవ్వడానికి మీరు ఇది చేస్తూ ఉంటారు అనమాట. జేబీ ఫ్రెండ్ వరంగల్ డిస్ట్రిక్ట్ రామగోపాలపూర్ లో అమరేందర్ ఉంటాడు. అమరేందర్ కి మొక్కలు పెంచమని హాయ్ గుడ్ ఈవినింగ్ చెప్పాలి. మొక్కలు పెంచమని ఓన్లీ అమరేందర్కి ఎందుకని కంకణం కట్టుకున్నావు? అందరికి చెప్పొచ్చు కదా, ఒక మెసేజ్ లాగా నువ్వు ఇచ్చేయచ్చు కదా. ఒక 10 మొక్కలు నాటాడట వాళ్ళ పొలం వద్ద. ఇంకొక 10 మొక్కలు నాటమని చెప్తున్నాను. ఒక 10 మొక్కలు నాటాడు, ఇంకో 10 మొక్కలు నాటమంటారా? అప్పుడు ఏం చేయాలంటే మన తరపు నుంచి, మన ఇద్దరు తరపు నుంచి ఏం చెప్దామంటే, కొత్తగా ఎవరైనా ఇంట్లోకి గృహప్రవేశం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా మనం కొత్త ఇంటికి గృహప్రవేశం వెళ్ళగానే చాలా సంబరంగా ఉంటాం, కొత్త ఇంట్లోకి వచ్చామన్నట్టుగా. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటి చుట్టూతో మొక్కలు నాటుకుంటే బెటర్ గా ఉంటుంది. కాబట్టి ఇంకొక విషయం చెప్పు. ఏదైనా పెళ్లి అయితే ఫ్రెండ్స్ కి ఇలా గిఫ్ట్ ఇస్తారు కదా. ఏంటి గిఫ్ట్ ఇస్తారు కదా ఇప్పుడు పెళ్లి శుభాకాంక్షలు. గిఫ్ట్ లో బదులు ఈ మొక్కలు గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుందని నా యొక్క సలహా. అవునవును, బాగుంది, ఇది కూడా సూపర్. కేక కార్తిక్, అసలు సూపర్ గా గుర్తుంటావు నువ్వు. ఇలానే మరి రెగ్యులర్ కాలేజ్ మంచి మంచి మెసేజెస్ అందివ్వాలి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి రోజు పాప్ సింగర్ మనకి మైకేల్ జాక్సన్ మన మధ్య లేరు. సో అతనికి మనందరి తరపు నుంచి నివాళులు అర్పిస్తూ ఒక సాంగ్ వస్తుంది, ఎంజాయ్. గోదారి పరుగులో